ప్రజాపాలన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా సర్పంచ్ గారు, కంటి సర్పంచ్ గారు, సుగుణ గారు, మరి ఇంకా మా తహసీల్దార్ గారు, విష్ణు గారు, వేదికపై ఉన్నటువంటి ఇంకా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడికి వచ్చినటువంటి ఇంకా గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, తర్వాత సోదరిమణులకు అందరికి కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా నాకు మెజారిటీ ఇచ్చి శాసనసభ్యునిగా గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ టైం రావడం జరిగింది. ఎన్నిసార్లు వద్దామంటే కూడా వీలు పడతలేదు. రోజు ఒక కార్యక్రమం ఉంటుంది. తడకల వరకు వచ్చిపోయినా కానీ ఇక్కడ రాలేకపోయినా మీ అధ్యక్షునికి అడిగిన మీటింగ్ కూడా మేము 5 అనుకున్నాం, మళ్ళీ పోస్ట్పోన్ చేసి 8 తారీఖు అంటే 8 కూడా లేదు, జిల్లా పరిషత్ మీటింగ్ ఉందంటే మళ్ళీ ఇక పండుగ అయినాక పెట్టుకుంటా అంటే సరే అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ ప్రజాపాలన కార్యక్రమం ఎందుకు తీసుకున్నామంటే మీకు అందరికీ తెలుసు, మొన్న మనం ఎలక్షన్ల ముందు కూడా మనం అందరం చూసినాం. మీరు అందరు సోనియా గాంధీ మీటింగ్ కూడా వచ్చిండ్రు, రాహుల్ గాంధీ గారి మీటింగ్ కూడా వచ్చిండ్రు. ఏంటంటే దొరల పాలన కావాలన్నా ప్రజల పాలన కావాలన్నా అని అడిగినారు. మీరందరూ మార్పు కోరుకున్నారు. దొరల పాలన మాకు అవసరం లేదు, ప్రజల పాలన కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు గెలిపించినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దొరల పాలన అంటే మనం ఇంటికి పోయి ఏం కావాలని అడుగుతాం. ప్రజల పాలన అంటే అధికారులే వచ్చేసి మీకు ఏం కావాలి అని మేము అడుగుతాం. ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మీకు ఏం కావాలన్నమ్మా, మీ సమస్యలు ఏమున్నాయని అడుగుతాం. ఇది ప్రజాపాలన. గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇదే కొనసాగింది. అంతకుముందు మన కేంద్రంలో కూడా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉండే, తర్వాత అంతకుముందు ఇందిరాగాంధీ గారు. ఇప్పుడు చెప్పినట్టు ఎవరైతే మన సార్ చెప్పినట్టు ఇప్పుడు మనకు ఇందిరమ్మ రాజ్యం అంటే నిజంగా కూడా ఇందిరా రాజ్యం వచ్చిందా అని చెప్పేసి కనిపిస్తున్నదా లేదా? ఇంతకుముందు ఏముండే మనం చూసినాం. ఎక్కువ చెప్పుకోవద్దు కానీ ఏదన్నా సమస్యల మీద మేము పోయి కొట్లాడదామంటే ఫస్ట్ పోయి హౌస్ అరెస్ట్ చేస్తుండ్రు. ఇక పోలీసు వాళ్ళందరూ వచ్చి ఇండ్ల కాడ వచ్చి పొద్దున్నే 5 గంటలకు సార్ మీరు పోతున్నారు మీటింగ్కు, మాకు అరెస్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏ దానికి కూడా ధర్నా చేయడానికి వీల్లేదు, ధర్నా కార్యక్రమం అనేది లేదు. ఏదైనా ప్రొటెస్ట్ చేద్దామంటే ఎందుకు మాకు సరే నారాయణకి వెళ్ళిన కాదు, ఇక్కడ కూడా స్థానికంగా ఉన్న సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ వాళ్ళకు కూడా పోయి హౌస్ అరెస్ట్ చేస్తుండ్రు. అసలు ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయిండే. ఏదైనా అడగాలంటే భయం. అరే ఇది ఉన్నది కదా పోనీ అంతేందుకు మన సొంత భూములు ధరణిలో తప్పుపడి సార్ ఇది మాది ఉండే మా తప్పట్టేది భూమి మాది అంటే కూడా దౌర్జన్యంగా ఎంతోమంది మీద కేసులు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చూసిండ్రు మీరు. అంటే ఇది ప్రజాస్వామ్య పాలన కాదు. చాలామందికి అన్యాయం జరిగితే ప్రశ్నించే గొంతులు లేకుండా పోయింది. అడుగుదామంటే అరెస్ట్ కేసులు. కాబట్టి ఇప్పట్లో లేదు. ధైర్యంగా నేను చెప్పుడు కాదు, ఇది ప్రజలే కోరుకుంటారు, ప్రజలే అంటున్నారు. సార్ ఇప్పుడు ఫ్రీ అయినాం సార్, ఇప్పుడు ఏదంటే అది అడుగుతున్నాం సార్, ఏదంటే అది మాట్లాడుతున్నాం. ఆఫీసర్లు కూడా మంచిగా జవాబిస్తున్నారు, ఆఫీసర్లకు కూడా అన్ని విధాలా అడగంగానే వాళ్ళు కూడా ప్రతిస్పందిస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా మీకు అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సార్, ఎందుకంటే మా ప్రజాప్రతినిధులమే కాకుండా మీ అధికారుల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇక్కడ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ, మండలంలో తహసీల్దార్, తర్వాత ఎంపీడీఓ గారు, తర్వాత ఇంజనీర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏదైనా అధికారుల మీద అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ మీ అధికారుల మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మా ఉద్దేశం ఒకటే, ఎవ్వరు బీదోళ్ళు వచ్చి చదువు రానోళ్ళు వచ్చి అడిగినా కూడా వాళ్ళని తిప్పి పంపించకుండా వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళ పని అయ్యేటట్ల విధంగా చూడాలని చెప్పేసి మీకు అందరికీ సభాముఖంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు గతంలో జరిగింది, ఎందుకంటే చెప్తే పోవాయా తెలియదు, పోవాయా ఏం చేసుకుంటావు చేసుకోపోవా, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టినరు. కాబట్టి జవాబుదారీతనం ఉండాలి, పారదర్శకత, జవాబుదారీతనం. ఏ స్కీములు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలి మనం, ఈ స్కీమ్ ఇట్లుంది, ఇగో వీళ్ళకు లబ్ధి, వీళ్ళకి లాభం అవుతుంది, ఇక మహిళలకు లాభం అవుతుంది, ఎస్సీలకు లాభం అవుతుంది, ఎస్టీలకు లాభం అవుతుంది అని చెప్పేసి మనం వాళ్ళకి వివరంగా చెప్తే అప్లికే దరఖాస్తు చేసుకుంటారు. దరఖాస్తు చేసుకున్నాక మనం అన్ని విధాలా వాళ్ళకు సాయం చేసే విధంగా మనం కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత ఏ స్కీమ్ అయినా, స్కీమ్లు ఇప్పటి వరకు సెక్రటరీ గారు, ఏం పేరు సెక్రటరీ సార్ మీది,
సుభాష్ గారు మొత్తం అందరికీ వివరించడం జరిగింది. ఇంకేమన్నా ఉంటే కూడా మన కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ఇంకెవరు చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అధికారులు ఉంటారు, వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి ఈ ఫామ్లు మట్టుకు నింపండి. ఖచ్చితంగా ఈ అప్లికేషన్ పెట్టుకుంటేనే ఏమన్నా మనకు ముందరికి వస్తుంది. ఇవన్నీ తీసుకొని పోయి కంప్యూటర్లో క్రోడీకరిస్తారు, కంప్యూటర్లో మొత్తం రిజిస్టర్ చేసి, అందుకే రసీదు మీరు ఖచ్చితంగా ఉంచుకోండి. రసీదు పోయిందనుకోండి మేమేం చేయజాలం, వాళ్ళు ఇవ్వలేదు, అధికారులు ఇవ్వలేదు సార్ మాకు అప్లికేషన్ రాలేదంటే అప్పుడు తీసుకొని పోయి రసీదు చూపిస్తే మళ్ళీ ఒకసారి మళ్ళీ కంప్యూటర్లో ఎక్కించి మీకు అర్హతను బట్టి మీకు ఏవైతే స్కీములు ఉన్నాయో అవన్నీ స్కీములు ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటే కాకుండా ఇంకా వేరే వివిధ సంక్షేమ పథకాలు వస్తే కూడా మనకి రేషన్ కార్డు బేస్ చేసుకొని చేస్తూ ఉన్నారు. మనకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వక గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. వచ్చిందా ఎవరికైనా రేషన్ కార్డు? రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, కొత్త రేషన్ కార్డులకు కూడా మళ్ళీ త్వరలో అప్లికేషన్లు కూడా పిలుస్తారు. అప్లికేషన్లు మీరు అన్నీ నింపిస్తే కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి. అంత మట్టుకు గతంలో 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్న పిల్లలకు, మన 10-15 సంవత్సరాలు ఉన్న పిల్లలకు 10 సంవత్సరాలు అంటే ఈరోజు 20-25 సంవత్సరాల వయసు వచ్చింది, వాళ్ళకి పెళ్ళిళ్ళైనాయి, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళ వచ్చిన కొత్త కోడల పేరు కూడా రేషన్ కార్డులో ఎక్కలేదు. కాబట్టి ఇప్పుడు ఒకటే వాళ్ళకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. వాళ్ళ తండ్రి పేరు మీద ఉన్న రేషన్ కార్డే పాత రేషన్ కార్డు నంబర్ వేసి కొత్తగా ఒక అప్లికేషన్ రాసి తెల్ల పేపర్ మీద ఎంతమంది భర్త పేరు, భార్య పేరు, పిల్లల పేరు అన్నీ రాసి మళ్ళీ వాళ్ళకి ఏం స్కీములు అప్లికేషన్కు వెనకాల జత చేసి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్తా ఉన్నాను. ఇంకా వేరే కౌంటర్ కూడా ఒక సపరేట్ కౌంటర్ పెట్టమని అడిగినారు. పెట్టిన రోజు లేదో తెలియదు నాకు. ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా, ధరణి ప్రాబ్లమ్స్ ఉన్నా, తాగునీటి సమస్య ఉన్నా, రోడ్ల సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా ఈ 6 గ్యారంటీ సోనియా గాంధీ ప్రవేశపెట్టినటువంటి ఈ 6 గ్యారంటీ స్కీములు కాకుండా ఇతర సమస్యలు ఏమైనా ఉంటే కూడా మీరు అప్లికేషన్ పెట్టి కంప్లైంట్ ఇచ్చి దాంట్లో తీసుకోవాలని చెప్పి దాంట్లో ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం. వేరే కౌంటర్ సపరేట్ కౌంటర్ కూడా ప్రభుత్వం పెట్టడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత ఈ స్కీమ్లు ఇంకోటి నాకు నీకు అనకుండా ఫస్ట్ ఎవరైనా సరే, టీఆర్ఎస్ వాళ్ళైనా సరే, టీడీపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, ఫస్ట్ బీదోళ్ళు అందరికంటే గరీబోళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను సభాముఖంగా చెప్తా ఉన్నా. సరే అధికారంలో ఉన్నాం, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటే తర్వాత వాళ్ళకు ఎట్లా మనం తీసుకుందాము అవసరం పడితే, కానీ ఫస్ట్ గరీబోడు ఎవరైతే ఉన్నారో ఎవరు అరులో వాళ్ళకి ఇవ్వవలసిన బాధ్యత మనకు ఉన్నదని చెప్తా ఉన్నాం. గతంలో ఏం జరిగింది మీరు చూసిండ్రు. దళిత బంధు వచ్చినా, గృహలక్ష్మి వచ్చినా ఇట్లా ప్రజాపాలన పెట్టలేదు, గ్రామ సభలు పెట్టలేదు. వాళ్ళు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు వాళ్ళ అనుచరులకు రాసుకున్నారు. అయినా అది ఖాళీ కాగితమే, ఉత్త కాగితమే, పైసలు లేవు, జీతాలు వేయడానికి పైసలు లేవు. దళిత బంధు ఆడికెళ్ళి వస్తుంది, గృహలక్ష్మి ఆడికెళ్ళి వస్తుంది. ఇంట్లో వచ్చినాయే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వరకన్నా. ఇప్పుడు ముఖ్యంగా ఎక్కడ పోయినా మనకి ఎలక్షన్లు ఏమడిగినారు, ఇండ్లు అడిగినారు. ఇండ్ల గురించి 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా మీకు ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తాం. తక్కువ అవసరం పడితే ఇంకా 5 లక్షలు వేసుకోండి, 2 లక్షలు వేసుకోండి, లేక 5 లక్షలనే కట్టుకోండి చిన్నగా. ఇట్లా వాళ్ళు మీ దీన్ని బట్టి ఏదైతే ఎవరికైతే జాగా ఉన్నదో, ఇండ్ల స్థలాలు ఉన్నాయో వారికి ఫస్ట్ విడతల మీకు 5 లక్షల రూపాయలు సాయం చేయడం జరుగుతూ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఉంటే తహసీల్దార్ గారి దృష్టికి తీసుకొని వస్తున్నాను నేను. మేమంటూ ఎక్కడ ఉన్నా కూడా గవర్నమెంట్ జాగా ఒక్క గుంట కబ్జా అయితే కూడా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మీకు అందరికీ అని చెప్తా ఉన్నా. ఒకవేళ ఇంతకు ముందే ఒకవేళ కబ్జా అయింది ఉంటే కూడా నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చి మీరు స్వాధీనపరచుకోండి. ప్రభుత్వంకు అవసరం జాగా ఖచ్చితంగా ఇప్పుడు. ఎందుకంటే ఇండ్లకు జాగా లేని వాళ్ళకు 75 గజాలు కానీ 80 గజాలు కానీ ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇచ్చి వారికి కూడా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. అదొకటే కాకుండా ఇంకా దాని తర్వాత కూడా ఇంకో స్టెప్ ముందరికి పోయి ఎక్కడైనా చుట్టుపక్కల తక్కువ ధరకు 15-20 లక్షలకు వ్యవసాయంకు పనికిరాని భూములు ఉంటే కూడా వాళ్ళ దగ్గర మొత్తం అవి కూడా కొనుక్కునే పరిస్థితి ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేసి పెట్టండి. అవి కూడా ఉంటే వాటికి కూడా ప్రభుత్వం తరఫున తర్వాత 3వ విడతల ఆ జాగా కొనుక్కొని వాళ్ళకు కూడా ఇండ్ల పట్టాలు ఇచ్చే విధంగా మనం కృషి చేస్తామని చెప్తా ఉన్నాం. చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామంది కంటి నాగిలిద్ద మండలంలో చాలామంది వస్తున్నారు. తర్వాత అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఈ గత ప్రభుత్వంలో అమ్ముకోవచ్చు అని ఒక జీవో తీయడం జరిగింది. అట్లా కాకుండా
అట్లాంటి అమ్మకానికి మీకు రిజిస్ట్రేషన్కి వస్తే అటువంటి అన్ని ఆపేసేయండి. అసైన్మెంట్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి అవసరం లేకపోతే ప్రభుత్వమే మళ్ళీ వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి మనం మార్కెట్ వాల్యూ కట్టించి మళ్ళీ మనం తీసుకునే విధంగా కృషి చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా. ఆల్రెడీ మా సర్దార్ గారికి చెప్పిన, ఆల్రెడీ మీ దృష్టికి కూడా వచ్చి ఉండొచ్చు. ఫస్ట్ నేను రివ్యూ పెట్టగానే కరెంట్ డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టినప్పుడు కిష్టారెడ్డి గారు ఉండగా గతంలో 132 kV సబ్స్టేషన్, పెద్ద సబ్స్టేషన్ ఎట్టయితే నారాయణఖేడ్లో ఉన్నదో శంకరంపేటలో ఉన్నదో శాంక్షన్ చేయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టుండే. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు కూడా దాన్ని శాంక్షన్ చేసిర్రు. మరి శాంక్షన్ చేసి జాగలేదన్నారు, ఏమో అన్నారు, ఎక్కడో మళ్ళీ క్యాన్సిల్ చేసిర్రు. నా ఫస్ట్ రివ్యూ మీటింగ్లో కరెంట్ డిపార్ట్మెంట్తో మేడం చెప్పిన, మీ డి గారికి వాళ్ళందరికీ కూడా చెప్పిన, ఫస్ట్ మేము ప్రపోజ్ చేస్తామని చెప్పిండ్రు. 132 kV సబ్స్టేషన్ మారుమూల ప్రాంతం, మీ కంకిలో 5 ఎకరాల జాగా అడిగినారు. ప్రభుత్వ భూమి ఎక్కడన్నా ఉంటే గుర్తించాలి. 5 ఎకరాల భూమి ఉంటే ఖచ్చితంగా కంకిలో 132 kV సబ్స్టేషన్ చేసి తీరుతామని చెప్తా ఉన్నాను. ఈ లాస్ట్ మధ్యాహ్న జాగా చాలా ఉన్నది. తడకలు దిక్కుపోతే లేకుంటే ఇక్కడ ఏది అంతర్గాం దిక్కుపోతే జాగా దొరుకుతున్నది. కానీ మనం 132 kV సబ్స్టేషన్ ఇక్కడ లాస్ట్ చివర కర్ణాటక బార్డర్లో ఇక్కడ పెట్టుకుంటే 132 kV లైన్ మొత్తం ఈడికెళ్ళి నియోజకవర్గం మొత్తము ఎక్కడ పరిశ్రమలు వచ్చినా ఎక్కడ ఏవి వచ్చినా కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టేనే కంకిలో ప్రపోజ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు చెప్తా ఉన్నా. ఇక స్కీమ్లు ఎట్లాగూ మనకు ఉన్నాయి, అన్ని స్కీములు ఉన్నాయి. పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తామని చెప్పినాం. మహాలక్ష్మి బస్సులలో పోయినరా మీరు అందరూ? పోతుండ్రా లేదా? పోలేదా? టికెట్ తీసుకుంటున్నారా? గదే అంటున్నా. ఫ్రీ ఫస్ట్ ఇందిరాగాంధీ మహిళలకే ప్రాముఖ్యత ఇచ్చింది, ఎస్సీ ఎస్టీలకు ప్రాముఖ్యత ఇచ్చింది. భూమి లేని వాళ్ళకు పెద్ద భూస్వాముల దగ్గర భూమి తీసుకొని అప్పుడు మనమందరం భూమి సీలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ భూమి ఇవ్వడం జరిగింది. బోర్లు వేయించినాం, కరెంట్ ఇచ్చినాం, వ్యవసాయంకు పనికొచ్చే విధంగా వారికి జీవనోపాధి కల్పించినాం మనం. కానీ గత ప్రభుత్వంలో ఎంతోమందికి అసైన్ ల్యాండ్లు కూడా గుంజుకోవడం జరిగింది. శ్మశాన వాటికల పేరు మీద, డంపింగ్ యార్డ్ పేర్ల మీద, పల్లె ప్రకృతి వనం పేరు మీద జాగా గుంజుకోవడం జరిగింది. తర్వాత ధరణిలో ఎన్నో అవకతవకలు జరిగినాయి. ధరణిలో మా ప్రభుత్వం చెప్పింది, ఖచ్చితంగా రెవెన్యూ మినిస్టర్ గారి మాట్లాడితే వాళ్ళు చెప్పడం జరిగింది, ధరణిని రద్దు చేస్తాం, లేకుంటే దాంట్లో మార్పులు చేసుకొని వచ్చే అవకతవకలు ఎంతమందికి జరిగినాయో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఇదొకటే కాకుండా ధరణిలో ఇప్పుడు ఇంకోటి కూడా అడగడం జరిగింది, కాస్తు కాలం ఉంచుతారా లేదా అని అడిగినాం. కాస్తు కాలం ఖచ్చితంగా కాస్తు కాలం పెట్టే ఆలోచన చేస్తూ ఉన్నామని కూడా రెవెన్యూ మంత్రి గారు చెప్పడం జరిగింది. తర్వాత విఆర్ఓల గురించి, తర్వాత విఏల గురించి దాని గురించి అడిగినాం. పట్వారీ వ్యవస్థను మళ్ళీ మేము తీసుకొస్తాం, ఎందుకంటే చాలా కష్టమవుతుంది గ్రామాలలో అని చెప్పేసి పట్వారీ వ్యవస్థను కూడా తీసుకొస్తామన్నారు. ఇక విఆర్ఏలకైతే మొన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, వారికి 5 నెలల నుంచి జీతాలు వస్తలేవని, వారికి ఖచ్చితంగా జీతాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్తా ఉన్నాం. తర్వాత ఇంకొకటి మీరు చెప్పకముందే మారుమూల ప్రాంతం ఇదని చెప్పినారు. కంకి నాకు కూడా తెలుసు, నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా. కంకికి వెళ్ళి పేషెంట్ని తీసుకుపోయేసరికి, నారాయణఖేడ్ తీసుకుపోయేసరికి చనిపోయే పరిస్థితి ఉన్నది ఇక్కడ. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, ఎమర్జెన్సీ పెడతామన్నారు, ఐసీయూ పెడతామన్నారు, అన్నీ పెడతామన్నారు, ఏది పెట్టలేదు. ఫస్ట్ ప్రపోజల్ ఇక్కడ మేము చెప్పినాం, అయితే ఫస్ట్ ఇక్కడ పిఎస్సి ఉన్నది, 30 పడకల ఆసుపత్రి గురించి మొన్న దామోదర్ రాజనరసింహ గారు హాస్పిటల్ మొత్తం విజిట్ చేయించినాం. నేనే ఫస్ట్, రాష్ట్రంలో ఎక్కడ పోలేదు ఆయన ఏ దవాఖానకు. నారాయణఖేడ్కు రాగానే దవాఖానకు రావాలి సార్ ఖచ్చితంగా మీరు, నేను డాక్టర్ను, మీరేమో ఆరోగ్య శాఖ మంత్రి అని చెప్పి ఫస్ట్ దవాఖానకు తోలుకొని పోయి ఏమేమి కావాలో అన్నీ రాపించిన. మాకు అన్నీ శాంక్షన్ కావాలంటే అక్కడికక్కడనే అధికారులను పిలిచి ఆయన అప్పటికప్పుడే ఆర్డర్స్ ఇచ్చిండు. అవన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టడం జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నా. ఈ కంకిలో 30 పడకల ఆసుపత్రి కావాలని చెప్పినాం. తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా కనీసం ఒక 3-4 బెడ్లు ఉండేటట్లా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా చేయాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ పోయేసరికి ట్రీట్మెంట్ దొరకక చాలా ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. తర్వాత ఎక్కడైతే స్టాఫ్ లేదో స్టాఫ్ కూడా ఇవ్వాలి, అందరికీ నర్సింగ్ స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ ఇవ్వాలని చెప్పడం జరిగింది. తర్వాత శంకరంపేట కానీ తర్వాత శ్రీకాపూర్ కూడా 30 పడకల ఆసుపత్రి గురించి
హనుమంతరావుపేటకు వస్తే వీలుంటే హనుమంతరావుపేట పిఎస్సి అప్గ్రేడ్ చేసి ఆడ కూడా 30 పడకల ఆసుపత్రి పెట్టాలని చెప్పినాం. ఎందుకంటే మీరు గెలిపించిందే కాంగ్రెస్ను నారాయణఖేడ్లో గెలిపించారు, ఆందోళనలో గెలిపించారు. ఇప్పుడు మేమిద్దరం 2 సీట్లు ఉన్నాయి. ఏది ఉన్నా ఫస్ట్ మనం తీసుకున్నాకనే వేరే వాళ్ళకి ఇస్తాం. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మనకు ఉంటుందని చెప్పి ఆయన సార్ కూడా హెల్త్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి చేయమని కాదు, గత ప్రభుత్వాలు వాళ్ళకి ఏదన్నట్టు ఎన్నోసార్లు నేను సభాముఖంగా నేను చెప్పడం జరిగింది. శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నా. బై ఎలక్షన్లు కిషన్ రెడ్డి గారు చనిపోయాక నారాయణఖేడ్కి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి, మరి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కి ఎన్ని ఫండ్స్ పోయినాయని ఇదే హరీష్ రావుకు ఎన్నోసార్లు ఛాలెంజ్ చేసిన నేను. కానీ దానికి ఏమీ జవాబు లేదు ఇప్పటి వరకు. వాళ్ళకేమో 100,000 కోట్లు తీసుకుపోతారు, మనకేమో ఎక్కడున్నది అక్కడనే ఉంటుంది. అప్పుడేమో సిద్దిపేట ఒక కన్ను, నారాయణఖేడ్కి ఒక కన్ను అన్నాడు. అనడా లేదా? కౌలాస్ నాలకి వెళ్ళి నీళ్ళు తెచ్చి తాపుతామని చెప్పిన మొత్తం తెచ్చినరా. కౌలాస్ నాలకి వెళ్ళి ఎలక్షన్ దాకా 2 నెలలు తాపినరు, మళ్ళీ నీళ్ళు తాపలేదు. కాబట్టి ఇప్పటికి కూడా ఏమైనా నీళ్ళ ఇబ్బంది ఉన్నా కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి. ఖచ్చితంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ 1000 కోట్లు ఖర్చు చేస్తే కూడా ఇంకా నీళ్లు తాగలేని పరిస్థితి. వచ్చినప్పుడల్లా మళ్ళీ అదే చెప్తాడు. ఏది చిమ్నీబాయి కథ, బోర్గి తాండల సర్దార్ తాండల పోయి చిమ్నీబాయి మంచం మీద స్నానం చేస్తుండే అని. అబద్ధమా కాదా? కిషారెడ్డి గారు, శివరావు షెట్కర్ గారు ఉన్నప్పుడే నీళ్ళు తాగినామా లేదా మనం? మంచం మీద స్నానం చేసే పరిస్థితి ఉన్నామన్నది. అబద్ధాలకి ఏమున్నది? అంటే అబద్ధాలు. మరి వాళ్ళు ఏం చేసిండ్రు? ఇప్పుడు ఇంకోటి మీకు తెలుస్తున్నా, ఇంకోటి మీ దాకా వచ్చిందో లేదో, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నిన్న గాంధీ భవన్లో మీటింగ్ అయింది. అప్పుడే ఒకటి బుక్ రిలీజ్ చేసిండ్రు వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. 420 అంట, 420 420 మోసం చేసి అధికారంలోకి వచ్చినామంట మనం. అమలు కానీ హామీలు ఇచ్చినామంట. కాబట్టి మనము అందుకే ఓట్లు వేసిండ్రట మనకు. వాళ్ళు ఒకవేళ ఎవరైనా వస్తే టీఆర్ఎస్ నాయకులు ధీటుగా జవాబు చెప్పాలి అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను నేను. మనకు నిన్న 3 తారీఖు నిన్న కరెక్ట్ మన ఎలక్షన్ రిజల్ట్ వచ్చి 1 నెల అవుతున్నది. అప్పుడే 420 అంట మనం. కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తున్నాం. 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చినాము, ఒక్కసారి కాదు 2 అవకాశాలు ఇచ్చినారు మీకు. బై ఎలక్షన్లు ఒకసారి గెలిపిస్తే తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు మీకు కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇస్తే అయినా ఎక్కడ అమలు చేసినారు? అమలు చేసిన హామీలు ఇవ్వలేదు. 10 సంవత్సరాలు అయినా కూడా అమలు కాలేదు. అప్పు ఒకటి అయింది, 5 లక్షల కోట్ల అప్పు చేయడం జరిగిందని చెప్తా ఉన్నాం. ఇక మళ్ళీ ఇంకోటి రెచ్చగొడుతున్నారు. అడుగుండి పోయి రైతు బంధు ఎప్పుడు పడుతుందని అడుగుండి, పెన్షన్ ఎప్పుడు వస్తుందని అడుగుండి అని చెప్పేసి రెచ్చగొడుతున్నారు. రెచ్చిపోకండి. మొత్తం ఖజానా కాల్ చేసిండ్రు. అన్నదమ్ములు వేరైనాక సంసారం చక్కబెట్టుకోవాలనా లేదా? కరెక్టా కాదా? ఖజానా కాల్ చేస్తే 0 ఉంటే కూడా పర్వాలేకుండే. 6 లక్షల కోట్లు, ఇంచుమించు 5 చిల్లర లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. అప్పు తెరపాలంటే మళ్ళీ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి. 18,000 కోట్లు మిత్తి కడుతున్నాం మనం. మరి ఇవన్నీ చేసి ఎట్లా చేయాలి? ఎట్లా చేయాలంటే ఖర్చు తక్కువ చేసుకోవాలి. వైన్ షాపులు ఓపెన్ చేసిండ్రు, మస్తు ఆమ్దాని ఉన్నది. అన్ని రేట్లు పెంచిండ్రు, ఆమ్దాని ఉన్నది, ఖర్చు ఎక్కువ ఉన్నది. కాబట్టి ప్రగతి భవన్లో రోజు 10 లక్షలు ఖర్చు అవుతుండంట కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఇప్పుడు అన్ని కట్ చేసిండ్రు. ₹1,00,000 కంటే ఎక్కువ ఖర్చు లేదు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు ముఖ్యమంత్రిలో కూడా, ఆయన ఖర్చు పెట్టకూడదు అని చెప్పేసి. తర్వాత రైతు బంధు ఎవరికి ఇస్తుండ్రి? అద్దెక్రమం ఉంటే 5,000 వస్తుండే, 2,500 2 విడతల. 2 ఎకరాలు ఉంటే 5,000 10,000 వస్తుండే. మంత్రి మల్లారెడ్డికి 60 లక్షలు, ఈటెల రాజేందర్కు 70 లక్షలు 80 లక్షలు, మంత్రులందరికీ వస్తుండే. అంతేందుకు నాకే 4-5 లక్షలు వస్తుండే రైతు బంధు. ఇప్పుడు నాకు కూడా కట్ చేసిండ్రు. నాకు అందుకే 5 ఎకరాలు అంతకంటే ఎక్కువ అంటే 10 ఎకరాలు. ఎక్కువ మంది రైతులు, 12 మంది రైతులు 5 ఎకరాల కంటే ఎక్కువ లేదు వాళ్ళకు. 5 ఎకరాల లోపల ఉన్నోళ్ళే 75% రైతులు ఉన్నారు. తర్వాత ఇంకా 80% రైతులు తీసుకుంటే మనకు 10 ఎకరాల లోపు ఉన్నారు. 10 ఎకరాల వరకు ఇవ్వాలని అందరం డిమాండ్ పెట్టినాం. 10 ఎకరాల వరకు, అవసరం పడితే 20 ఎకరాలకు కూడా ఇవ్వమని చెప్పినాం. కానీ ఖజానా ఖాళీ అయింది కాబట్టి ఫస్ట్ అయితే మనము గరీబోలకు 5 ఎకరాల వరకు, 10 ఎకరాల వరకే ఈ రైతు భరోసా ఇద్దామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇందిరాగాంధీ చేసినట్ల పెద్ద భూస్వాముల దగ్గర భూమి తీసుకొని బీదోళ్ళకు వచ్చింది. ఇప్పుడు కూడా పెద్ద భూస్వాములకు అందరికీ కట్ చేసి బీదోళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నది. ఇక ఇంకోటి బ్యాంకు గురించి చెప్పడం జరిగింది. బ్యాంక్ ఇస్తా అని చెప్పి హరీష్ రావు చెప్పిండ్రు, నేషనలైజ్ బ్యాంక్ తీసుకొస్తా అని. ఎందుకంటే ఉన్న బ్యాంకులే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు ఉన్న బ్యాంకులే మూతపడుతున్నాయి. అన్ని ఇంటిగ్రేటెడ్గా అన్ని బ్యాంకులు ఒక దాంట్లో కలిపి చేస్తున్నాయి. కాబట్టి అది నాకు చెప్పని రాదు, ప్రయత్నం చేస్తా. నాకు అడిగినరు.
కాకపోతే కోఆపరేటివ్ బ్యాంకు సెక్టర్లో, అగ్రికల్చర్ సెక్టర్లో బ్యాంక్ ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తాను. కోఆపరేటివ్ బ్యాంక్ సెక్టర్ ఏదైతే ఉందో కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు బ్యాంకులు ఇస్తూ ఉన్నారు, మనం చేస్తామని చెప్తా ఉన్నాం. ఇంకోటి ఐకేపీ గురించి, ఇప్పుడు ఐకేపీ ఒక మీటింగ్ పోయి వస్తున్నా, బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇచ్చిండ్రాడ అన్ని జాగాల్లో 80% ఉన్నది, కంటికి వచ్చేసరికి 42% ఉన్నది. ఎందుకు బ్యాంక్ వాళ్ళు రుణాలు ఇస్తలేరు? మరి కంటి ఎందుకు వెనుకబడ్డది? కంటిలో కూడా లోన్స్ ఇప్పిమని చెప్పి నేను కంటి మహిళలకు, డ్వాక్రా మహిళలకు అందరికీ లోన్లు ఎందుకు ఇస్తలేరు అని అడిగితే సార్ వాళ్ళు సరిగ్గా కడతలేరు అని చెప్పేసి. మరి కడుతున్నో లేదు మీకే తెలుసు. అందుకే మీకు చెప్తున్నా, గ్రూపులలో ఎవరైనా ఉంటే అందరు కలిసికట్టుగా కట్టిపిస్తే ఈ ప్రభుత్వంలో మీకు ఇంకా ఎక్కువ లాభం అవుతుంది. మీకు గ్రూప్లో డ్వాక్రా మహిళలకు అందరికి చెప్పేది, అందరు ప్రతి ఒక్కరు కూడా డ్యూస్ లేకుండా అందరు ఖచ్చితంగా మీ అప్పు కట్టేస్తే రెగ్యులర్గా ఇస్తే బ్యాంకు ద్వారా మీకు అందరికి కూడా రుణాలు ఇప్పించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. తర్వాత యువకులు కూడా స్వయం ఉపాధి పథకం ఏదైతే పెట్టుకుంటామంటే మీకు బ్యాంకు ద్వారా భూమి ఏదైనా అగ్రిమెంట్ చేసి గ్యారంటీ ఇస్తే ఏదైనా యూనిట్ పెట్టుకొని బిజినెస్ చేసుకుంటామంటే కూడా రండి, ఖచ్చితంగా మీకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకా నిరుద్యోగ యువకులు ఎవరైనా ఉంటే కూడా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉంటే నా ఆఫీస్కి వచ్చి పేరు రాపియండి. ప్రైవేట్ సెక్టర్లో 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు జీతం వచ్చే విధంగా డిగ్రీ పాస్ కావాలి. ఉట్టిగా 10th ఫెయిల్ అయ్యి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి బయట గాలికి తిరగకుండా, దయచేసి తల్లిదండ్రులకు భారం కాకుండా మీరందరూ కూడా కలిసికట్టుగా ప్రైవేట్గా రాయండి. డిగ్రీ ప్రైవేట్గా రాసి తర్వాత మీరు ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోండి. గవర్నమెంట్ ఉద్యోగాలు లేకున్నా ప్రైవేట్ సెక్టర్లో కూడా ఏదైనా ఉంటే స్కిల్ డెవలప్మెంట్, దానికి కూడా నేను ఒకటి అప్లికేషన్ పెట్టిన ఆల్రెడీ. నారాయణ ఖేడ్ల అన్ని సిద్దిపేట తీసుకుపోయింది హరీష్ రావు. స్కిల్ డెవలప్మెంట్ గురించి ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా ప్లేస్మెంట్స్, వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడ ఒక నారాయణ ఖేడ్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాను మీకు చెప్తా ఉన్నాను నేను. కాబట్టి యువకులు చాలా, ఎందుకంటే మన దేశం ముంగడికి పోవాలంటే యువకులదే ప్రధాన బాధ్యత, మహిళలది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎవరో చెప్పారు నాకు, ఒక్క మహిళకు 100 మంది మగవాళ్ళు సమానం అంట. ఎందుకంటే అంత శక్తి ఉంటుందంట. ఇప్పుడు మేము తీసుకొస్తాం, జీతం పడేస్తాం, మీకు పిల్లలకు పెంచి పోషించి అన్నం వండి పెట్టి భర్తకు వండుతారు, భర్తకు అన్నం పెడతారు, పిల్లలకు అన్నం పెడతారు. అందరికీ కూడా మీ బాధ్యత ఎక్కువ ఉంటుంది, మీ కష్టం ఎక్కపడతారు, మగవాళ్ళ కంటే ఎక్కువ కష్టపడతారు. అందుకే ఇదంతా ఆలోచన చేసి సోనియా గాంధీ ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇచ్చింది. మహాలక్ష్మి స్కీమ్ పెట్టి మీ అందరు మంచిగా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎక్కువ చెప్పకుండా తర్వాత కళ్యాణ లక్ష్మి, దౌర్భాగ్య ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం తప్పేం, కేసీఆర్ తప్పేం లేదు. కేసీఆర్ కూడా అందరికి కళ్యాణ లక్ష్మి ఇమ్మన్నాడు. వీడికి వచ్చేసరికి శాసనసభ్యుడు గతంలో భూపాల్ రెడ్డి గారు మొత్తం చూస్తే తాలూకాలో మొత్తము 680 కళ్యాణ లక్ష్మిలు పెండింగ్ పెట్టిండ్రు. పెండ్లు అయ్యి 3 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టిండ్రు, కొంతమందికి 2 ఏళ్ళు అయింది. ఎందుకంటే వాడు కాంగ్రెస్ వాడు, వానికి ఇవ్వకూడదంట. వాళ్ళు చెప్పగానే టీఆర్ఎస్ నాయకులు పోయి చెప్పగానే ఆపేయండి అంటే ఆపేసిండు. ఎంత మనం కిషన్ రెడ్డి సాబ్ ఉండగా, తర్వాత సురేష్ షెట్కార్ ఉండగా, రాజశేఖర రెడ్డి పీరియడ్లో అందరికీ ఇండ్లు ఇచ్చినామా లేదా? అందరికీ రేషన్ కార్డులు ఇచ్చినామా లేదా? అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చినామా లేదా? మరి ఇప్పుడు ఏం జేబులోకి వెళ్ళి తీసిస్తున్నాం మేము? నేను ఇచ్చినా ఎవరు ఇచ్చినా ప్రభుత్వమే. కాబట్టి ఇప్పుడు రాగానే అందరికి ఇప్పుడు సంతకాలు పెట్టినా. ఈడ కూడా 60 పెండింగ్ ఉన్నాయి, 60 కళ్యాణ లక్ష్మిలు. మీకు తెలుసు, ఒకసారి ఇటు వచ్చి కొట్లాడిపోయినా మేము కళ్యాణ లక్ష్మిల గురించి కూడా, ఇవ్వకపోతే మన వాళ్ళకి కొట్లాడిపోయినా నేను. ఇప్పుడైతే మీరు నాకు అధికారం ఇచ్చారు, ప్రతిపక్షంలో ఉండగానే పనిచేసినాం ధైర్యంతో. ఇప్పుడు అధికారం ఇచ్చినాక పని చేస్తామా లేదా? కాబట్టి మీ సహాయ సహకారాలు ఉండాలి, ఖచ్చితంగా పనిచేసి చూపిస్తామని చెప్తా ఉన్నాం. కాకపోతే ఒక్కటే, మీద పడకుండి, మాకు రాకపోతే తిట్టకుండి, రాలేదు సార్ అని చెప్పుండి. విడతల వారీగా ఈరోజు ఒక 100 మందికి ఇస్తే నెక్స్ట్ విడతలు ఇంకో 100 మంది. ఎందుకంటే ఖజానా లేదు, ఖజానా ఖాళీ చేసిపోయినరు, అన్ని అప్పులు పాలు చేసిపోయినరు. అవన్నీ చేసుకుంటా బడ్జెట్ జమ చేసుకొని ఇవన్నీ మనము 6 గ్యారెంటీలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికి అధికారులకు సహకరించుండి, మాకు కూడా సహకరించండి అని చెప్పి చెప్తూ, ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మీరు దృష్టికి తీసుకురండి అని. ఇక సార్ చెప్పాడు సిద్ధేశ్వర దేవాలయం రోడ్డు, ఇక అంతకంటే అదృశ్యం ఏముంటుంది? మా నాయన సగం చేసిండు, నా పీరియడ్లో సగం అయితే కూడా భగవంతునికి నేను కూడా సిద్ధేశ్వర స్వామికి నేను కోరుకుంటున్నా, నాకు కూడా మంచి పరిపాలన అందియాలి చిట్టట్లా. ఎందుకంటే మీరు గెలిపించారు, గెలిపించగానే బాధ్యత కాదు, నా మీద బాధ్యత ఉంది. ఇప్పుడు ఆ సిద్ధేశ్వరుని నేను కోరుకునేది ఏంటంటే, ప్రజలకు మంచి పాలన అందించే విధంగా నాకు ధైర్యం, శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఆ సిద్ధేశ్వరుని కోరుకుంటూ ముగిస్తున్నాను.